వెల్కమ్ టు జీవీ న్యూస్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని ఓ రైతు దగ్గర ఉన్నాం. ఆమె ఏ పంటలు సాగు చేస్తారో ఆమె మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అమ్మ. ఏం పేరమ్మా నీ పేరు? బచ్చు వసంత. బచ్చు వసంతనా? ఎవరు మీది? మమదాపురం. మమదాపురమా? ఏ పంటలు పండిస్తావా నువ్వు? వరి పంటలు, పత్తి, కంది పండిస్తాం మేము. ఏది ఎక్కువ పండిస్తారు? వరినా, కందులా, పత్తా? వరినే పండిస్తామండి. మంచి ఇన్కమ్ ఉందమ్మా వరి నుంచి? ఇన్కమ్ అంటే మామూలుగా పెట్టుబడులే పుడుతున్నాయి. పెట్టుబడులే పుడుతున్నాయా? ఇప్పుడు ఈ వరి ఒకటేనా, పత్తి కూడా ఏమైనా వేసినావు? పత్తి కూడా వేసినాం, 5 ఎకరాలు వేసినాం పత్తి. పత్తి అయిపోయిందా మొత్తం? పత్తి అయిపోయింది. లాస్ వచ్చింది సంవత్సరం. లాస్ వచ్చిందా? ఎందుకు? నీళ్లు లేవా? నీళ్లు లేక ఎండిపోయింది. అవునా? ఓకే. వర్షాలు పడక నీళ్ళు ఎండిపోయినది. పొలాలు వేసంగి పొలం మొత్తం ఎండిపోయిందండి. అవునా? ఇప్పుడు లాసేనా మీకు? లాస్ పెట్టుబడులు కూడా పెట్టుకుని కూర్చోటమే అయిపోయింది ఇక నాకు. అంతేనా? మరి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? నష్టపరిహారం ఏమైనా డిమాండ్ చేస్తున్నారండి? ఏం డిమాండ్ చేస్తాం, వాళ్ళ దయ. ఇక ఎన్ని ఎకరాలు ఉందమ్మా నీకు? నాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఏం పండిస్తావు మొత్తం? ఎక్కువ వరి పండిస్తా, పత్తి వరి పండిస్తావా? ఎకరానికి ఎంత పండిస్తారు మీరు వడ్లు? ఏం పండిస్తామండి, 40 బస్తాలు రావట్లేదు. ఎకరానికి 40 బస్తాలు రావట్లేదు. ఈ సంవత్సరం లాసే అంటావా? ఈ సంవత్సరం మొత్తం లాసే వచ్చింది. పెట్టుబడులే పూడట్లేదు. రైతు 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 పాడుగాను నీరాతో మెతుకు మెతుకు. అవునా? పెట్టుబడులు పూడట్లేదు, అంత అప్పులు తెచ్చి పెట్టినాం. ఎరువులు ఏం వాడుతున్నారమ్మా మీరు? ఏం ఆడతాం, డిఏపి ఆడుతున్నాం, పంపు మందులు కొడుతున్నాం, గుల్కలు వేస్తున్నాం, డిఏపి అయితే ఆడినాం. ఇప్పుడు పత్తి గింజలు ఉంటాయి. పత్తి గింజలు ఏ రకమైన పత్తి గింజలు వాడతారు మీరు? కంపెనీలు ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు శ్రీరామ్ అని రకరకాలుగా పేర్లతో ఉంటాయి. శ్రీరామ్ అనే తెచ్చినాం. లాస్ వచ్చిందండి, పత్తి బండలే ఎండిపోయింది. అవునా? అయ్యో, రైతులకి ఎండిపోతే ఇట్లా నష్టం వస్తే చాలా ఇబ్బంది. అంతా ఊకనే ఎండిపోయింది. అంతా 5 ఎకరాల పత్తి చేను. అయ్యో, అంతేనా? వర్షాలు పడక చాలా ఇబ్బందిలో ఉన్నాం. అవునా? అంతా ఎండిపోయినాయి పైర్లు. మరి అసంగి ఘోరం అయిపోయింది. అంతేనా? బోర్లు పోస్తున్నాయా అమ్మా? బోర్లు పోయట్లేదండి. మీకు బాయిలు ఏముండవు ఈ సైడ్? నాకు బాయిలు లేవు, బోర్లే ఉన్నాయి కానీ బోర్లు అసలు నీళ్ళు బయటకు వెళ్ళట్లేదు. అదే ఒక రైతు దగ్గర మేము అడిగి తెలుసుకున్నాం, బోర్లు ఏం పోయట్లేదు అన్నట్టు చెప్పిండు. అదే మీకు బోర్లు పోయట్లేదు. ఓకే, బోర్లు పోయట్లేవు. అసలు బోర్లంగా వెళ్ళట్లేదు వాటర్. అదే గ్రౌండ్ వాటర్ లేవేమో. వర్షాలు కూడా కొంచెం ఈ సంవత్సరం తక్కువనే ఉన్నట్టు ఉంది. వెళ్ళట్లేదు, ఎండిపోయినాయి. ఈ కరెంటు వస్తుందమ్మా 24 గంటలు? కరెంట్ 24 గంటలు కేసీఆర్ ఉన్నట్టు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు. అవునా? ఇవ్వట్లేదు. ఈ దేశంలో ప్రతి వాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని ఎన్ని గంటలు వస్తుంది కరెంట్ రోజు? ఏం వస్తుంది, మధ్యాహ్నం బంద్ చేస్తున్నాడు, ఒక 8 గంటలకు వస్తుంది, బంద్ చేస్తుంది. అవునా? నైట్ ఇవ్వట్లే. ఓకే, ఇవ్వట్లేదు. 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు ఇచ్చింది. రైతు దగ్గర ఆమె సలహాలు అడిగి తెలుసుకున్నాం. ఆమె ఈసారి లాస్ ఉందని చెప్తుంది. ప్లస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు కొరత లేకుండా, కరెంటు కొరత లేకుండా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. రైతు బాధ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవాలి.